ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరణి వ్లాగ్స్. మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ ఆలూ కుర్మా. ఆలూ కుర్మా ఇది చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి. ఇది అన్ని మసాలా దినుసులు వేస్తాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ ఆలూ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆలూ కుర్మాను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 3 పెద్ద సైజు ఆలుగడ్డలు, నువ్వుల పొడి, పల్లీల పొడి, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నాను, ఉల్లిగడ్డలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలా ముక్కలుగా చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ పదార్థాలతోటి ఆలూ కుర్మాను ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఆలుగడ్డను పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కలు చేసుకోవాలి. ఆలుగడ్డలు మొత్తం ఇలా ముక్కలుగా తరుక్కున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని ఒక్కసారి ఇలా కలపాలి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఇందులో వేగేటట్టుగా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ బాగా ఇందులో నూనెలో ఉడికింది. ఈ స్టేజీలో టమాటా ముక్కలు వేసుకొని బాగా కలపాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొక్కసారి ఇలా కలపాలి. కొద్దిసేపు ఇలా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. వేసుకుని మరొక్కసారి ఇలా కలపాలి. కారం ఇందులో ఉడికిన తర్వాత నువ్వుల పొడి, పల్లీల పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అడుగంటకుండా కుర్మా కదండి మనం చేస్తుంది. కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకున్నా పర్లేదు. ఈ ఆలుగడ్డ ఉడకడానికి దీనిపైన మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆలూ కుర్మా రెడీ అయింది. చూసారా పోండి. అన్ని మసాలా దినుసులు వేసాం కదా. ఎంతో రుచికరమైన ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ఇందులో అన్ని మసాలా దినుసులు వేసాం కాబట్టి చిక్కటి గ్రేవీ కూడా వచ్చింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకోకుండా చాలా సింపుల్ అండి. నేను తయారు చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి ఆలూ కుర్మాను ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.